హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఐఎమ్ సుమా సురేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్. పిల్లలు, వారి ప్రపంచం చాలా అందమైనది. వారిని అర్థం చేసుకోవడం అనేది ఒక కళ. సామాజికంగా మారుతున్న పరిస్థితులు, సాంకేతిక విజ్ఞాన విప్లవాలు, పెరుగుతున్న విద్యా ప్రమాణాలు, మెరుగుపడుతున్న బోధనా శైలి, వీటన్నింటికీ మించి పరిసరాల ప్రభావం ఈ తరం చిన్నారులపై విపరీతంగా ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్ని ఎన్నడూ ఆత్మన్యూనతా భావానికి గురి చేయకుండా వారికి ఆత్మగౌరవం ఉంటుందని గ్రహించి వారి చిన్న మనసులో ఏముంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చైల్డ్ స్టడీ, పిల్లల పరిశీలన. పిల్లల్ని శారీరకంగా, మానసికంగా, సామాజికంగా క్షుణ్ణంగా తెలుసుకోవడం అంటే వాళ్ళ ఆలోచనలు, భావాలు, చర్యల సమాహారం, ప్రవర్తనను సమీక్షించటం. పిల్లల పెరుగుదలలో వయసు చాలా ముఖ్యమైనది. ప్రతి పిల్లవాడి విషయంలో వయసును బట్టి అనేక మార్పులు, వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది. ప్రతి పిల్లవాడికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుండి దాదాపు 25 ఏళ్ళు వచ్చే లోపల అనేక భౌతిక, సాంఘిక, మానసిక మార్పులకు గురై ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పొందుతాడు. పిల్లల గురించి మనకు నిజంగా ఎంతవరకు తెలుసు? మనం ఎంత చదివినా మన జ్ఞానానికి వారు అతీతులు. పిల్లలను పెంచుటకు సరైన పద్ధతి ఒకటి అంటూ ఎవరూ చెప్పలేరు. తల్లిదండ్రులంటే పిల్లల నోటికి వేలకు ముద్ద అందించేవారు మాత్రమే కాదు, వారి మెదళ్లకు జ్ఞానాన్ని అందించేవారు కూడా అంటారు కవి షేక్స్పియర్. మీ జ్ఞాపకాలు నిన్నటివి, మీ పిల్లల జ్ఞాపకాలు రేపటివి. పిల్లలు నిన్నటిని అందుకొని రేపటిని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి పెద్దల చేతుల్లో ఉన్నది ఈరోజు మాత్రమే. మీతో ఉన్నంత మాత్రాన మీ ఆలోచనల్ని రుద్దకండి. వాళ్ళకి వాళ్ళ స్వంత ఆలోచనలు ఉంటాయి. మీరు విల్లు అయితే మీ పిల్లలు అందులోంచి దూసుకెళ్లే బాణాలు. ఒకసారి ఆలోచించండి. నేటి ఉరుకుల పరుగుల యుగంలో తల్లిదండ్రులు రోజూ పిల్లలతో గడిపే నాణ్యమైన సమయం బాగా తగ్గిపోయింది. నేటి పిల్లలే రేపటి భవిష్యత్ సమాజ నిర్మాతలు. పిల్లల పెంపకం, చదువు, వ్యక్తిత్వ నిర్మాణంపై ఎంత శ్రద్ధ తీసుకుంటే రేపటి సమాజం భవిష్యత్తు అంత బాగుంటుంది. కనెక్షన్ బిఫోర్ కరెక్షన్. టీచ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ అదర్స్. Take time for training them. Teach children what to do instead of telling what not to do. Teach them what they can do. Avoid pampering. Ask for help. Addressing child's emotional needs. Maintaining stress-free atmosphere at home. Building communication. Effective communication and discipline practice. Help children create routine charts to encourage self-discipline. Limit screen time, understand the brain, distract and redirect, control your behavior. Example is the best teacher. Mistakes. See mistakes as opportunities for learning. Special time. Schedule special time that is different from regular time. One word. Avoid lecturing and nagging. Use one word as a kind reminder. Letting go. Allowing your child to learn responsibility and feel capable. Positive timeout. These are some tips to raise happy children. చిన్నారుల రంగురంగుల ప్రపంచంలో వారి ఊహలకు హద్దులుండవు. వారి అభిప్రాయాలు ఏమిటో అడిగి మరీ తెలుసుకోవాలి. వారు చెప్పే చిట్టి చిట్టి కబుర్లను ఓపికగా వినాలి. తల్లిదండ్రులు చూపించే ఆప్యాయత, ఉత్సాహం, చురుకుదనమే విద్యుత్లా ప్రవహించి వారి మెదడును ఉత్తేజపరుస్తుంది. చిన్నపిల్లల్ని దగ్గరగా పిలిచి నీ ఫ్రెండ్స్ ఎవరని అడిగి చూడండి. పిల్లలకు విసుగు కలిగినప్పుడు, వారి మనసు చిరాగ్గా ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యని వాళ్ళు చెప్పలేరు. చెప్పాలని ఉన్నా వారికి వారి భాష సరిపోదు. ఏదో ఒక రూపంలో కోపాన్ని ప్రదర్శించడం, చిరాగ్గా మొహం పెట్టడం, ఏడవడం వంటి పనులు చేస్తారే తప్ప ప్రత్యేకించి తమ సమస్య ఏమిటో చెప్పలేరు. పిల్లలు చెప్పేది వినకుండా, వాళ్ళని సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళకేం తెలుసులే అంటూ వారిని, వారి మాటల్ని తీసి పారేయడం తగదు. పిల్లల వికాసానికి కుటుంబం ప్రముఖ పాత్ర వహిస్తుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వ్యక్తి జీవితాంతం కుటుంబమే అన్ని విషయాలను అన్ని విధాలుగా ముఖ్యమైన పరిసర ప్రభావాన్ని కల్పిస్తుంది. కుటుంబంలోనే పిల్లవానికి ఒకరి పట్ల నమ్మకం, ఇంకొకరి పట్ల అపనమ్మకం, ఇతరులంటే భయం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. తల్లిదండ్రులు మరియు పిల్లలకి మధ్య ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కలిగితే పిల్లవానిలో ఆత్మగౌరవం, తన మీద తనకు నమ్మకం, భద్రతా భావం ఏర్పడతాయి. ఫలితంగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగి తనకు తాను గ్రహించి విలువలను పెంపొందించుకొని తన సామర్థ్యాన్ని అభివృద్ధిపరచుకొని స్వతంత్ర జీవనానికి పునాది వేసుకోగలుగుతాడు. పిల్లల్ని అర్థం చేసుకోవడం ఒక కళ. అలాగే పిల్లలతో వివిధ సందర్భాలలో సామరస్యంగా ఉండటం మరో కళ. ఇలా ఉంటేనే పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఆనందం వెల్లివిరుస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? పిల్లల్ని పెంచే క్రమంలో రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను అధిగమించడానికి మానసిక వైద్య నిపుణులు, సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సలహాలు, సూచనలు పాటించండి. థ్యాంక్ యూ.